యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని భోలాశంకరుడైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు తేజోమయుడు, సర్వశక్తిమంతుడు, విపత్కర సమస్యలు ఎదురైనప్పుడు భక్తులను అక్కున చేర్చుకునే కారుణ్యమూర్తి. ఈ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు పొందేందుకు ఎందరో భక్తులు భారతదేశ నలుమూలల నుండి వస్తూ స్వామివారి దివ్యమైన ఆశీస్సులు పొందుతున్నారు. చౌటుప్పల్ నుండి వచ్చిన వి రమేష్, శైలజా దంపతులు, వారి కుమారులు సాయి కిరణ్, మన్విత్ వర్మ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వారి గోత్రమైన వెల్లుట్ల గోత్రనామంతో శివయ్య చెంత అర్చనలు చేయించుకొని స్వామికి స్వయంగా అభిషేకం చేశారు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. ఆయతనవాన్ భవతి. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో ఆజ్యము నవధాన్యాలు సమర్పించి తన్మయత్వంతో పులకించిపోయారు. యాగమనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకొని శివాలయ నిర్మాణ పనుల్లో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. సేవాశ్రమంలోని వైద్యశాలను సందర్శించి అభాగ్యులకు జరుగుతున్న చికిత్స వివరాల గురించి తెలుసుకున్నారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా రమేష్ గారి తండ్రి గారు కీర్తిశేషులు వి వెంకటేశ్వరులు గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి భార్య శైలజ గారిని భాగం చేస్తూ అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేయడంతో పాటు అనాథుల మనుగడ నిమిత్తం సాయం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. తండ్రిని తలచుకొని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి రమేష్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనంతకోటి పుణ్యఫలాలు ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. అలా మా నాన్నగారి వర్ధంతి వల్ల నేను ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటం జరిగింది. ఇది చాలా మంచిగా అనిపించింది. పుణ్య శివలింగేశ్వర స్వామి వారి ఆలయం నిర్మిస్తున్నారు. అక్కడికి మేము దర్శించినాము. ఆడ చాలా బాగుంది. ఆడ ఇటుకలు మేము అందించాము. చాలా ఇప్పుడు బాగా మాకైతే నచ్చింది. ఇక్కడ కూడా వీళ్ళు బాగా చూసుకుంటున్నారు.